చెప్తున్నాను నేను. ఒకప్పుడు టెక్స్టింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు సెక్స్టింగ్ అంటున్నారు. యంగ్స్టర్స్ కి తెలుసు నేను నా భాష. పరిశుద్ధంగా ఉందా మీ చాటింగ్, మీ టెక్స్టింగ్? సంఘం ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రభు ప్రత్యేకతే సంఘం ప్రత్యేకత. ఈ ప్రభుని వేల్పులలో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఈ సంఘాన్ని అన్ని సంఘాల్లో, భూలోకంలో ఉన్న అన్ని సంఘాల్లో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత, ప్యూరిటీ. అని అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడు కూడా శుద్ధికి, క్లెన్లీనెస్ కి దేవుడితో సంబంధం ఉంటుంది. పరిశుద్ధతకు, పరిశుభ్రతకు దేవుడితో సంబంధం ఉంటుంది. అందుకని ఈ సామెత పుట్టింది ఇంగ్లీష్ లో, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ద చర్చ్ మస్ట్ బి యాజ్ ప్యూర్ యాజ్ గాడ్. దేవుడు ఎంత పరిశుద్ధో అన్ని విషయాల్లో అంత పరిశుద్ధంగా ఉండాలి.